అలాగే మా రామ్ చరణ్ గారు, మా జగపతి బాబు గారు, బుచ్చిబాబు గారు, సతీష్ గారు, శశి అందరి పేరు పేరు నమస్కారం అండి. సో నిన్న ఫస్ట్ టైం సినిమా అయిపోయినాకండి, నిన్న సెకండ్ టైం హీరో గారితో మేము ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళామండి. వెళ్తే అదే సేమ్ అదే ఆ సినిమాని ఫస్ట్ టైం ఎంత హెవీగా ఫీల్ అయ్యాము, సేమ్ అదే రిపీట్ అయింది. ఎంతో ఇంకా ఇంకా నచ్చినట్టు అనిపించింది. సినిమా అయిపోయి నాకు హీరో గారు లేచి బయలుదేరి వెళ్తుంటే మా రామ్ చరణ్ గారు, అరే ఏంట్రా ఈయనేంటి చలాకీగా నడిచేస్తున్నారండి, ఈయన కాలు బాగలేదు కదా, ఈయన కాలు బాగాలే, అంత ఇన్వాల్వ్ అయిపోయామండి. అంటే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి, అరే ఈయన బాగాలేదు ఏంటి ఇంత ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, అంత ఇంపాక్ట్ ఇచ్చిందండి సినిమా. అసలుకి ఎక్స్ట్రాడినరీ సార్, మీ పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఈ సినిమా. ఇందాక హీరో గారితో ఏదో మాట్లాడుతుంటే అంటున్నారు, చిన్న రేజరైజ్ ఇది ఇది చాలా చాలా సున్నితమైన ఇది అని. కాదు సార్, యాక్చువల్గా ఏంటంటే నిజంగా కథపరంగా అంతేనండి. కాకపోతే మీ చేసిన పర్ఫార్మెన్స్కి దీనికి ఏంటంటే అసలు అంత థిన్ ఎడ్జ్ ఉందా అని ఎవరు ఆలోచించినట్టు అయిపోయిందండి. ఎందుకంటే దాన్ని అంత సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ సార్ ఈ సినిమాని. మీరు ఇందాక మా సతీష్ గారు చెప్పినట్టు ఒంటి చేత్తో మూసుకెళ్ళారు సార్, ఒంటి కాలుతో తీసుకెళ్ళిపోయారు సార్. ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ అండి. అలాగే మా జగపతి బాబు గారు, ఆయనతో మేము ఎన్ని సినిమాలు చేసాం, శ్రీమంతుడు మా ఫస్ట్ సినిమా నుంచి. సార్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్, ఎక్స్ట్రాడినరీ. ఎన్నో మంచి గొప్ప సినిమాలు చేశారు కానీ ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ సార్. కథకి యూ టర్న్ మీ దగ్గర నుంచి బిగిన్ అయింది, అక్కడి నుంచి ఎమోషన్ ఆగలేదు సార్, ఎత్తుకుని వెళ్ళిపోయారు ఆయన. మీరు ఇదేదో రిలే గేమ్ లాగా ఆ బ్యాటన్ ఆయనకు అందించినట్టు అయింది. ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అలాగే మా బుచ్చి, ఆ ఐడియా బేసిక్ ఐడియానే ఎక్స్ట్రాడినరీ అండి. జనాలకి ఎప్పటి నుంచో రెగ్యులర్గా విలన్ని అది ఇది ఒక 100 మందిని కొట్టి ఇవన్నీ చూసి ఉన్నారు. ఒక్కసారి ఎడారిలో ఓయాసిస్ లాగా మంచి రిలీఫ్ వచ్చిందండి. ఇది కదా ఒక కొత్త కథ, ఇది కదా ఇది కొత్తదనం కోరుకునే వాళ్ళకి, ఎమోషనల్ బాగా ఇష్టపడే వాళ్ళకి, ఫ్యామిలీ అంతా ఒక క్లీన్ సినిమాకి వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ సింగిల్ పాయింట్ స్టాప్ అండి మా పెద్ద సినిమా. ఎక్స్ట్రాడినరీ సినిమా. ఇవాళ మండే కూడా ఎంతో బాగుంది. అంటే ఇందాక కిలార్ గారు చెప్పినట్టు మండే అందరూ వెయిట్ చేసే ఇది నేను ఇందాకే కనుక్కున్నానండి. నూన్ షో ఒక దగ్గర 26 లక్షలు ఉంది, మ్యాట్నీకి వచ్చేవాడు 34 ఉంది. అలా ఫస్ట్ షో చూస్తే ఫుల్స్ ఉన్నాయి అన్నయ్య అన్నారు. అలాగే సినిమా ఎక్స్ట్రాడినరీగా పట్టుకుంది. ఇంకా చెప్పినట్టు సంక్రాంతి. Tally Prime software, accounting, GST, inventory, billing, invoicing, reports और వస్తున్నాం ఇలా సంక్రాంతి సినిమా లాగా ఇక పట్టుకుంటే వదలదండి. మీకు తెలుసు కదా, మెగా హీరోల సినిమాలు పట్టుకుంటే వదులుతాయా, అస్సలు వదలవు. ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అలాగే కరెక్ట్గా స్కూల్స్ బిగిన్ అయ్యే టైం అండి. స్కూల్స్ బిగిన్ అవుతున్నాయి అనగానే నిజంగా పేరెంట్స్ అందరికీ నా రిక్వెస్ట్ అండి, ఈ సినిమాని మీరు మీ స్కూల్ ఫీజు లేకపోతే డ్రెస్సులు కొనే వీటిల్లో కూడా ఇది కూడా ఒక చిన్న బడ్జెట్ పెట్టుకోండి సార్. చాలా ఇన్స్పిరేటివ్, ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి సరిపడా ఇన్స్పిరేటివ్నెస్ మీ పిల్లలకి ఇవ్వచ్చు. దీంతో వాళ్ళకి ఏ టాలెంట్ ఉన్నా, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్పోర్ట్స్ ఆడుతున్నా అటు సైడు చదువుకోవాలన్న దానికి ఒక ఇన్స్పిరేషను అన్నిటికి కలిపి ఉంటుంది సార్. ఎక్స్ట్రాడినరీగా మీరైతే ఒక్కసారి మీ పిల్లలకి సినిమా చూపించి, హాస్టల్కి వెళ్ళే పిల్లలకి లేకపోతే స్కూల్స్కి వెళ్ళే పిల్లలు అందరికీ సినిమా చూపించి పంపిండండి. అలాగే ఇంకోటి, ఇంకా కలెక్షన్స్ పరంగా చూస్తే నేను అందరితో కనుక్కుంటే అందరు చెప్పేది ఏంటంటే క్యూములేటివ్గా రావాల్సిన నెంబర్ అలాగే వచ్చిందండి. కానీ కొన్ని సెంటర్లో ఎలా ఉందంటే విచిత్రంగా, ఏ సెంటర్లో బ్రహ్మాండంగా చేసి 2 ఏబీలు బాగా చేసి దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఏ సెంటర్లు చేసినాయి కొన్ని టెరిటరీలు చూస్తే బీసీ సెంటర్లో ఎక్స్ట్రాడినరీ చేసినాయి. దాన్ని చూస్తే దీన్ని బట్టి ఒకటే అర్థమైంది, మళ్ళీ ఆ రెస్పెక్టివ్ టెరిటరీస్లో క్యూములేటివ్గా రావాల్సిన నెంబర్ కన్నా ఎక్కువ అదైతే స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిందండి. దీన్ని బట్టి ఏమర్థమైందంటే దీనికి ఏబీసీ లేదురా, ఆల్ ఏబీసీ అందరు కలిసి చూసి ఎంజాయ్ చేస్తున్న సినిమా అని అర్థమైంది. ఇంకా ఈ సినిమా నాకు తెలిసి మా శశి అన్నట్టు చాలా లాంగ్ రన్ ఉంటుందండి. ఈ జూన్ నెలాఖరు దాకా 4-5 వారాలు హ్యాపీగా అన్ని థియేటర్లు కళ్ళకళ్ళాడుతూ ఉంటాయి.
ఇంకా ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ నేను మొన్న చెప్పినట్టు ఈ మీట్ తర్వాత నెక్స్ట్ మీట్కి ఇంకొంచెం ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇంకో నెక్స్ట్ మీట్ మా వాళ్ళు పెట్టే టైంకి అందరూ హ్యాపీగా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం, ఇంకా ఓవర్ఫ్లోలు వస్తున్నాయి. ఈ మాట డెఫినెట్గా వింటానని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమాని ఈ రేంజ్ వరకు తీసుకెళ్ళిన మరొక్కసారి మా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్తో మా హీరో గారు రామ్ చరణ్ గారికి, సార్ నా భూతం నా భవిష్యత్, మీకు ఈ సినిమా ఎన్ని సినిమాలకు రెఫరెన్స్గా ఉంటుందో చూడండి. ఇంకా నేను మొన్నే అంటున్నాను హీరో గారితో, సార్ ఇక ట్రాన్స్ఫర్మేషన్లు ఎమోషన్లు ఇలాంటివి ఉన్నాయంటే ఫస్ట్ అందరూ మీ దగ్గరికి వచ్చి ఇక నుంచి సార్ బాడీ ఎంత పెంచండి అంత పెంచండి, ఇంకా మీకు మామూలు రిక్వెస్ట్లు ఉండవు సార్ అని అంటున్నాను. అలాగే టాప్ పర్ఫార్మెన్స్లు మా హీరో గారికి ఒకటి అంత 10 మంది అందరూ ఒప్పుకున్న మాట. జగత్ బాబు గారికి మరి ఇంకొకసారి చెప్తున్నాను సార్, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఎరగతీసే సార్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, Ravi Garu. Thank you so much and congratulations once again.